జూలై 8, 9, 10వ తారీఖులో ఈ యొక్క కుంభరాశి వారికి 12 సంవత్సరాల కోరిక ఒకటి తీరబోతూ ఉంది. అయితే జూలై 9, 10, 11వ తారీఖుల్లో కుంభరాశి వారికి ఎలాంటి కోరిక నెరవేరబోతూ ఉంది? ఈ రాశి వారికి జరిగేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటి? శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ జి లక్ష్మణరాజు గుప్త నిధిలో వెలికి తీయబడను. మీకు ఎటువంటి సమస్య అయినా గురువు గారిని సంప్రదించి మంచి పరిష్కారాన్ని పొందండి. శత్రుభయం, కుటుంబ శాంతి, వ్యవసాయం, నరఘోష, నాగదోషం, భార్యాభర్తల మధ్య సమస్యలు, రాజకీయ ఫలితాలు, విదేశీ ప్రయాణం, వ్యాపారం, ఉద్యోగం, సంతానం లేని వారికి నాగబంధనం నివారం, ప్రేమలో మోసపోయిన వారికి, ధనలక్ష్మి నిలక లేని వారికి, నాగసాధు అఘోరాగారం ముఖము లేదా ఫోటో చూసి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ జి లక్ష్మణరాజు సెల్ నంబర్ 9391995512. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి అనేటటువంటి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశి వారికి 12 ఏళ్ల కోరిక ఏది తీరబోతూ ఉంది? కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి? శుభ అశుభ ఫలితాలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం. ఇక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చి శనిదేవుడు. ఇక కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ సమయంలో గ్రహాలు అన్నీ కూడా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. గ్రహాల యొక్క అనుకూలత అనేది బాగుంది. వైద్య రంగంలో ఉండేవారికి మెరుగైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. అలానే ఈ సమయంలో మీకు మీ యొక్క వృత్తిపరంగా మంచి గౌరవం దక్కుతుంది. గౌరవ ప్రతిష్టలతో పాటు ఈ సమయంలో మీకు ఫలితాలు కూడా అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలానే మీరు ఎలాంటి సమయంలో అయినా చాలా ధైర్యంగా ఉంటూ ఉంటారు. ఇతరులకి ఎప్పుడూ కూడా మేలు చేయాలి అని చూస్తూ ఉంటారు. అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ సమయం అయితే చాలా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. గ్రహాలు అన్నీ కూడా వీరికి అనుకూలంగా ఉన్నాయి. తద్వారా 12 సంవత్సరాల కోరిక అనేది నెరవేరబోతూ ఉంది. ఈ రాశి వారికి చాలా సంవత్సరాల నుండి ఒక పెద్ద కోరిక అనేది మనస్సులో ఉంటుంది. కానీ అలా ఎంత పెద్ద కోరిక మనస్సులో ఉన్నా సరే, ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గ్రహస్థితి కూడా చాలా అనుకూలిస్తూ ఉంది. గ్రహస్థితి అనేది అనుకూలించడమే కాకుండా వీరికి శుభ పరిణామాలు అనేవి ఎక్కువగా ఉండబోతూ ఉన్నాయి. వీరి యొక్క చుట్టూ ఉండేటటువంటి సమస్యలు ఈ సమయంలో తొలగిపోతాయి. అలానే వీరికి అనుకూల ఫలితాలతో పాటు అనుకున్నది అనుకున్నట్టుగా కూడా జరుగుతుంది. ఏదైనా మనస్సులో ఒక కోరిక అనుకుంటే ఖచ్చితంగా కూడా ఆ కోరిక అనుకున్నట్టుగా జరుగుతుంది. ఇక ఈ రాశి వారికి అంటే ఎంతో కష్టపడి వీరు కోరుకున్నటువంటి కోరికలను నెరవేర్చుకుంటూ ఉంటారు. అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు కోరిన కోరికలు నెరవేరటమే కాకుండా ఆశించిన ఫలితాలు కూడా రావటం వల్ల చాలా శుభప్రదంగా భావిస్తారు. అలానే వీరికి చుట్టూ ఉండే ఎన్నో రకాల సమస్యలు తొలగిపోతాయి. అసలు ఇంతకు వీరు ఎలాంటి పెద్ద కోరిక నెరవేరుతుంది అంటే గనక ఎప్పటి నుండో వీరికి ఒక మంచి ఉద్యోగం లభించాలి అనుకోవటం కానీ, లేదా ఒక మంచి గృహాన్ని నిర్మించుకోవాలి అని, గృహాన్ని కొనుగోలు చేయాలి అని, అలానే ఒక మంచి అంటే విలువైన వస్తువు ఒక కార్ కానీ, ఒక గృహం కానీ, అలానే ఒక మంచి జాబ్ కానీ, ఇలాంటివి మీకు ఈ సమయంలో ఇలాంటి కోరికలు మీరు ఎప్పటి నుండో పెట్టుకుని ఉండి దానికి తగినట్టుగా ఎంతో కష్టపడుతూ ఉన్నట్లు అయితే ఈ సమయంలో ఆ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది వస్తుంది. ఇలా కుంభరాశి జాతకులకి ఈ విధంగా అయితే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇక 12 సంవత్సరాల నుండి మీరు పెట్టుకున్నటువంటి కోరిక ఈ సమయంలో నెరవేరబోతోంది అని చెప్పుకోవచ్చు. తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి. మేము పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది.